ఇర్రెగ్యులర్ అవ్వడం కానీ పీసీఓఎస్ లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఎందుకు ఈ మధ్య కాలంలో పీసీఓఎస్ పెరుగుతుంది? ఎవ్రీ పీరియడ్లో ఒక 60 ml బ్లడ్డే పోవాలి, అది స్టాండర్డ్. అలా ఉండకుండా కొంతమందిలో 80, 100, ఒకసారి 300 ml కూడా పోతుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత అది తగ్గిపోతుంది అని మాట్లాడుతూ ఉంటారు. డిలే అయిందంటే ఈ మంత్ మళ్ళీ వచ్చింది, మనం మార్చుకోవాలి, సంథింగ్ ఎక్కడో చేంజ్ అయ్యింది. గర్భాశయంలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఎండోమెట్రియాసిస్ కానీ, అడినోమయోసిస్ కానీ, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఒక ప్రాబ్లం వస్తే ఇంకో ప్రాబ్లం వస్తుందండి. ఎండోమెట్రియల్ క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమస్తే. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం కానీ, అట్లాగే ఫేషియల్ హెయిర్ పెరగడం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏవో హార్మోనల్ చేంజెస్ అని చెప్పేసి మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. కానీ దాని వెనుక పీసీఓఎస్ లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అందుకే ఈరోజు మనము పీసీఓఎస్ గురించి అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. సో అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అంతర్వేది శాంతి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడి ఈ పీసీఓఎస్ కథా కమామిషి ఏంటో తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్కారం అండి. మ్యామ్, యాక్చువల్లీ పీసీఓఎస్ అని చాలామంది ఈ మధ్య కాలంలోనైతే విపరీతంగా, అంటే టీనేజర్స్ దగ్గర నుంచి మొదలుకొని పెళ్ళైన వాళ్ళు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు అందరిలో కూడా పీసీఓఎస్ అని ఎవరో ఒకరు చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాం ఎక్కువగా. ఎందుకు ఈ మధ్య కాలంలో పీసీఓఎస్ పెరుగుతుంది? సో బిఫోర్ దాట్ యాక్చువల్లీ పీసీఓఎస్ అంటే ఏంటి చెప్పండి. పీసీఓఎస్ అంటే అందరూ మీరు అన్నట్టు అందరూ వినే ఉంటారండి. మా దగ్గర పేషెంట్స్ రొటీన్గా వస్తుంటారు, వాళ్ళు చెప్తారు ముందే, మేడం పీసీఓఎస్ అని ఆల్రెడీ చెప్పారు. అంటే ఎన్నో 14 years ఇప్పుడు మనకి పీరియడ్స్ అనేవి ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నాయి. చాలా మంది పిల్లల్లో మీరు వినే ఉంటారు, అందరు 14, 15 అవ్వాల్సింది 9, 10 yearsకే స్టార్ట్ అయిపోతున్నాయి. అక్కడి నుంచి పీసీఓఎస్ అనేది అందరికీ స్టార్ట్ అవుతుంది. మనకి మామూలుగా రెగ్యులర్గా రావాలి, తెలుసు కదా, పీరియడ్స్ మంత్లీ ఎవ్రీ 30 days కానీ 28 days కానీ రావాలి. కానీ పీసీఓఎస్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటుందండి. వాళ్ళు రావడమే పీరియడ్ సరిగ్గా రావట్లేదు మేడం, డిలే అవుతుంది, లేకపోతే ఎర్లీగా వచ్చేస్తుంది, లేకపోతే ఎక్కువ వస్తుంది బ్లీడింగ్. మనకి ఎవ్రీ పీరియడ్లో ఒక 60 ml బ్లడ్డే పోవాలి, అది స్టాండర్డ్. అలా ఉండకుండా కొంతమందిలో 80, 100, ఒకసారి 300 ml కూడా పోతుంది. 300 ml పోతే 1 గ్రామ్ తగ్గిపోతుంది హిమోగ్లోబిన్. మనకి 1 గ్రాము రావాలంటే మనం ప్యాకెట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ పెడతాం కదా, 300 ml పెడితే కానీ 1 గ్రామ్ రాదు. మరి అంత ప్రెషియస్ మనకి బ్లడ్ పోతే, మరి పిల్లలు యంగ్ టీనేజర్స్ ఎనీమియా వస్తే ఎలాగండి, వాళ్ళ ఎదుగుదల ప్రాబ్లం అవుతుంది, హెయిర్, స్కిన్ అన్నీ ప్రాబ్లం అవుతాయి. సో ఈ పీసీఓఎస్లో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్సే కాకుండా మీరు అన్నట్టు వాళ్ళకి ఈ అబ్బాయిల్లాగా మీసాలు రావడము, గెడ్డాలు రావడము, తల ఊడిపోవడము, మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్డ్నెస్, వెనక్కి వెళ్ళిపోవడము, హెయిర్ లైను, అవాంఛిత రోమాలు, ఇవన్నీ కూడా వస్తాయి. స్కిన్ కూడా చూస్తే మంచిగా టీనేజ్ గర్ల్స్ ఎలా ఉండాలి, టెండర్ ఉంటుంది స్కిన్, అలా ఉండట్లేదు. పింపుల్స్ ఉండడము, ఇర్రెగ్యులర్గా ఉండడము, డార్క్ ప్యాచెస్, ఇవన్నీ కూడా పీసీఓడి లక్షణాలు అనమాట. సో ఇవే కాకుండా కొంచెం తిన్నా వెయిట్ గెయిన్ రావడం, మేమేం తినట్లేదు మేడం అయినా బరువు వచ్చేస్తుంది మా అమ్మాయి అంటారు, ఏం తినట్లేదు అంటారు. సో ఆ వెయిట్ గెయిన్ కంట్రోల్ లేకపోవడము, ఇవన్నీ కూడా పీసీఓఎస్ లక్షణాలు. సో ఇది మనకి ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి, ఇది మెయిన్. అదే ఈవెన్ టీనేజర్స్ లో కూడా కనిపిస్తుంది, టీనేజర్స్ లోనే ఫస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ స్ట్రెస్, వెళ్ళడము స్కూల్కి, చదువుకోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒక యాక్టివిటీ కానీ స్పోర్ట్స్ కానీ ఏమి ఉండదు. పెద్ద పెద్ద స్కూల్లో మనకి స్పోర్ట్స్ చాలా కనిపిస్తాయి, గ్రౌండ్స్ అన్ని, కానీ మన వాళ్ళు ఆడుతున్నారా లేదా అన్నది చూసుకోవాలి మనం. తర్వాత ఏం ఫుడ్ తింటున్నారు, పొద్దున్న ఏం బ్రేక్ఫాస్ట్ చేయరు, వెళ్ళిపోతారు, అక్కడ ఏదో కొనుక్కుంటారు క్యాంటీన్లో సమోసాలు లాంటివి ఏదో, మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఆర్డర్లు పెట్టుకుంటారు. మరి స్విగ్గీ ఇవన్నీ ఉన్నాయి మనకు తెలిసిందే. మరి ఎక్కడ హెల్దీ ఫుడ్ వెళ్తుందండి? మరి హెల్దీ ఫుడ్ అనేది వాళ్ళకి కర్డ్ తినమంటే వద్దు, పప్పు తినమంటే వద్దు, అదే పిజ్జా బర్గర్లు తినమంటే ముందు ఉంటున్నారు. మరి నువ్వులు ఉండలు అవి కూడా తినరు. స్వీట్స్, ఇప్పుడు ఇండియన్ స్వీట్స్ కొన్ని చాలా మంచిగా ఉన్నాయి, స్నాక్స్ కింద ఇవ్వచ్చు, కానీ అవి కూడా తినట్లేదు. వాళ్ళకి వేరే కేక్స్, బేకరీ ఫుడ్స్ కావాలి. సో ఆ టేస్ట్ మారిపోవడము, యాక్టివిటీ లేకపోవడము, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, కాంపిటీషను, ఈ సీట్ కొట్టాలి, మార్క్స్ రావాలి అన్న స్ట్రెస్ ఉండడము, ఇవి 3 ఫ్యాక్టర్స్ అండి మెయిన్ పీసీఓఎస్కి. ఈ 3 స్ట్రెస్ ఉండడము, నైట్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మనం 10కి పడుకొని 6కి లేవాలి. అంటే పూర్వకాలంలో సర్కాడియన్ రిథమ్ అంటాం, అంటే సూర్యుడిని ఫాలో అవ్వాలి మనం. సూర్యుడు లేనప్పుడు మనం పడుకోవాలి.
సూర్యుడు ఉన్నప్పుడే తినాలి. అంటే మార్నింగ్ 6 o'clock ఇంక పడుకోకూడదు, 6 తర్వాత, ఈవినింగ్ 7 తర్వాత, 6 తర్వాత తినకూడదు. అలా ఫాలో అయితే బాడీలో హార్మోన్స్ అన్ని కూడా బ్యాలెన్స్ ఉంటాయి. ఓ సూర్యుడు వెళ్ళిపోయాక ఇక తినకూడదు. ఓ అంటే సూర్యాస్తమయం లోపే తినడం అయిపోవాలి. సూర్యుడు ఉన్నప్పుడే తినాలి, సూర్యుడు లేనప్పుడే పడుకోవాలి. అది ఫాలో అయితే అసలు ఎవరికి పీసీఓఎస్ కాదు కదా, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇక్కడ ఇంకోటి పీసీఓఎస్ అంటారు, పీసీఓడి అంటారు. ఈ రెండిటికి తేడా ఏంటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఫస్ట్ ఇది పాలిసిస్టిక్ ఓవేరియన్ పీసీఓడిగా స్టార్ట్ అవుతుంది. అంటే ఓన్లీ హార్మోనల్ బ్యాలెన్స్గానే ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, ఈ వెయిట్ గెయిన్ రావడము, హెయిర్ ఫాల్ ఇవన్నీ ఉంటాయి. అది అలా కంటిన్యూ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఫాలో అవ్వలేదు అనుకోండి, అది పీసీఓఎస్గా మారుతుంది, సిండ్రోమ్. అంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇక్కడికే కాకుండా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ రావడము, మనకి డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్ రావడం ఎర్లీగా, దీనివల్ల మళ్ళీ ఒబేసిటీ వచ్చి రావడం వల్ల లివర్, ఫ్యాటీ లివర్ రావడము, మళ్ళీ ఇంకా కొంచెం 40 years 35 దాటగానే వాళ్ళకి ఎర్లీగా స్ట్రోక్స్ రావడము, కార్డియాక్ హార్ట్ అటాక్స్ రావడము, మళ్ళీ మెంటల్ యాంగ్జైటీ, డిప్రెషన్స్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇవి కనుక ఎర్లీగా మీరు కంట్రోల్ చేసుకోలేదనుకోండి, పర్వాలేదులే నాకు స్కిన్ వద్దు, హెయిర్ వద్దు, ఏముందిలే పీరియడ్స్ ఎప్పుడే వస్తే రాని అని వదిలేస్తారు కొంతమంది. లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోతే అది పీసీఓఎస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అది కన్వర్ట్ అయితే ఈ కాంప్లికేషన్స్ అన్నీ, మళ్ళీ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఎందుకంటే ఇది ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి పీరియడ్స్ అనేవి కొంచెం ప్రొలాంగ్ ఉంటాయి. థిక్నెస్, ఎండోమెట్రియల్ థిక్నెస్, లోపల గర్భసంచి లోపలి పొర థిక్గా ఉంటుందన్నమాట. అది అలాగే ఉందనుకోండి క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ మన కన్వర్ట్ అయిపోతుంది. సో ఆ పీసీఓడికి పీసీఓఎస్కి అది తేడా. మనం కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, ఆ పీసీఓడి అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. చేయలేదనుకోండి అది పీసీఓఎస్ కింద 30 years 40 yearsకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా చాలా చేయలేకపోతుంది, ఇంకా చాలా కష్టం కదా వెనక్కి రావాలంటే. మనకి కొంచెం ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళే వరకు ఆగకూడదు, కొంచెం రివర్సిబుల్ స్టేజ్లోనే మనం అన్ని ఫాలో అయితే. పీసీఓడికి మెయిన్ ట్రీట్మెంట్ ఏం లేదండి, డాక్టర్స్ కాదు, వాళ్ళే మెయిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళు ఫాలో అవ్వాలి. లైఫ్ స్టైల్ ఫాలో అయితే మేము చెప్తాం 98% లైఫ్ స్టైలే, ఓన్లీ 2% ఏదైనా మెడికేషన్ అవసరం అయితే. లేకపోతే వాళ్ళు లైఫ్ స్టైల్ చేయలేదనుకోండి, నువ్వు ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా, పిల్స్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా అప్పుడు వస్తుంది. ఆ పిల్స్ మానేసాక మళ్ళీ రాదు. పిల్స్ ఇస్తే ఎవరికైనా వస్తుంది కదండి లేడీస్కి, అలా కాదు. లోపల మనకి హార్మోన్స్ కరెక్ట్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి రావాలి, మంచి అండం విడుదల అవ్వాలి, అవన్నీ కరెక్ట్గా జరిగితే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. అవి జరగాలంటే మనం లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. ఇక్కడ యాక్చువల్లీ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఓవరీ డిసీజ్ గా ఉన్నప్పుడు కూడా అంటే సిస్ట్లు ఫామ్ అవుతాయా ఓవరీస్ లో? అవునండి. ఇప్పుడు ఈ పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే సిస్ట్లు, పాలి అంటే ఎక్కువ, మనకు ఓవరీలో సిస్ట్లు అనేవి చిన్న చిన్నవి 1 centimeter కన్నా తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఎవ్రీ మంత్ ఒక ఫాలికల్ ఫామ్ అయ్యి అది 14వ రోజుకి అది పెరిగి పగిలి అండం బయటకు వస్తుంది, వచ్చి కార్పస్ లూటియం కింద ఫామ్ అయ్యి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇది నార్మల్. కానీ వీళ్ళల్లో ఏమవుతుందంటే ఆ ఫాలికల్ అనేది మెచ్యూర్డ్ ఎగ్ రాదు, ఇమ్మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అయిపోయి ఆ ఫాలికల్ సిస్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎక్కువ రావు, ప్రతి మంత్ వచ్చేవే ఇమ్మెచ్యూర్ వస్తాయి. సో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ వస్తే మనకి ఫర్టిలైజేషన్ పనికిరావు అవి. సో దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అవి హెల్దీ బేబీ ఉండక అబార్ట్ అయిపోవడం జరుగుతుంది. సో పీసీఓడిలో మనం అందరం చూస్తాం కదా, పెళ్ళి అయితే మళ్ళీ పిల్లలు పుట్టకపోవడం చూస్తాము, పుట్టి ఒకవేళ కన్సీవ్ అయినా అబార్షన్ అయిపోవడం చూస్తుంటాము. ఇవన్నీ కూడా దీనివల్ల, ఎందుకంటే ఎగ్ క్వాలిటీ అనేది బాగోదు పీసీఓడిలో. సో ఆ సిస్ట్లు అనేవి ఎవ్రీ మంత్ ఫామ్ అయిపోయి మనం ఓవరీ సైజ్ పెరిగిపోతుంది, బల్కీగా అయిపోతాయి. సో చిన్న చిన్న సిస్ట్లు, నీటి బుడగలు అంటాం కదా, అవన్నీ కూడా అలాగైపోతాయి అన్నమాట. అట్లాగే వీళ్ళలో ఫేషియల్ హెయిర్ రావడము, అది మగవాళ్ళలాగా రావడం, అట్లాగే ఫీమేల్ బాల్డ్నెస్, ఇది అంతా చెప్పారు కదా. అవును. దీనికి ఏమన్నా అంటే టెస్టోస్టెరాన్ ఏమన్నా, అంటే ఈస్ట్రోజన్ తగ్గి టెస్టోస్టెరాన్ పెరగడం లాంటిది ఏమన్నా అవుతుందా? పీసీఓఎస్లో మెయిన్ లోపల జరిగేది ఏంటంటే అండి, ఈ లైఫ్ స్టైల్ ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళకి లోపల మామూలుగా హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ ఉండదు కాబట్టి రివర్స్ అయిపోయి మేల్ హార్మోన్స్ ఎక్కువైపోతాయి. వాళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ అనేది రిసెప్టార్స్ మీద పని చేయకపోవడం అంట. రిసెప్టార్స్ అనేవి రెసిస్టెంట్ అయిపోతాయి. మనకి మామూలుగా ఏమైనా ఫుడ్ తిన్నాం అనుకోండి, కార్బోహైడ్రేట్, అప్పుడు ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయ్యాక అది ఆ ఎండ్ సెల్ మీద పని చేస్తేనే ఆ గ్లూకోజ్ అనేది మనకి ఎనర్జీ ఇస్తుంది. ఇందులో ఏంటి, ఇన్సులిన్ పనిచేయదు, రిసెప్టార్స్ అనేవి రెసిస్టెంట్గా ఉంటాయి.
సో దానివల్ల ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి, గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైపోద్ది, అది ఎనర్జీ కింద కన్వర్ట్ కాదు. ఆ ఇన్సులిన్ ఇస్తే మెయిన్ ఫ్యాక్టర్. అదే మనకి బాడీ అంతా ఇన్ఫ్లమేషన్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మెయిన్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఏంటంటే గట్ హెల్త్ కూడా మీరు చూసే ఉంటారు, అందులో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. పీసీఓఎస్లో గట్ హెల్త్ కూడా ప్రాబ్లం బాగోదన్నమాట. అంటే మనకి ఇప్పుడు కొత్త థియరీ అది, మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా అవి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల పీసీఓడిలో ఉండదు. సో చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీనివల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరిగాక అది ఓవరీస్ మీద స్టిమ్యులేట్ చేసి ఆండ్రోజన్స్ ఎక్కువైపోతాయి, మేల్ హార్మోన్స్. ఆ మేల్ హార్మోన్స్ వల్ల మళ్ళీ హెయిర్ ఫాల్, పింపుల్స్, ఆ తర్వాత అన్వాంటెడ్ హెయిర్, అవాంఛిత రోమాలు ఇవన్నీ రావడము, స్కిన్ కూడా డార్క్ అయిపోతుంటుంది. మీరు ఎంత అయినా మా అమ్మాయి చాలా నల్లగా అయిపోతుంది అంటుంటారు వాళ్ళు. ఎన్ని క్రీములు వాడినా ప్రయోజనం ఉండదు అనమాట. తర్వాత వాళ్ళకి ఎక్సెసివ్ క్రేవింగ్ ఉంటుంది, తినాలి, షుగర్ క్రేవింగ్, చాక్లెట్స్ తినాలని. ఎందుకంటే ఆ లోపల బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా అడుగుతుంది నాకు కావాలి. అది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు కొత్త థియరీ అనమాట. అది అయితే మనం ఇవ్వకుండా ఉండలేం. సో చాక్లెట్స్ చూసినా, కేక్స్ చూసినా వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఆ క్రేవింగ్స్ వల్ల తినకుండా ఉండలేరు, అందుకని లావ్ అవుతారేమో. లావ్ అవుతారు. తర్వాత పక్కన వాళ్ళు డైట్ చేస్తే సన్నం అవుతుంటారు, వీళ్ళెవరు అదే డైట్, వీళ్ళకి ఇంకా స్టబ్బర్న్ వెయిట్ లాస్ అనమాట. సో చాలా జాగ్రత్తగా ఏం తినాలో, ఆ గట్టు బ్యాక్టీరియాని కంట్రోల్ చేసే ఫుడ్ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు తగ్గుతారు. లేక అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. అది తగ్గితే అన్నీ ఆటోమేటిక్గా తగ్గుతాయండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫస్ట్ ఇలా హార్మోన్స్ మీద చూపిస్తుంది, అలాగే వదిలేశారనుకోండి అన్ని ఆర్గాన్స్ మీద చూపిస్తుంది. హార్ట్ మీద, బ్రెయిన్ మీద, డయాబెటీస్ రావడము, తర్వాత లివర్ మీద ఫ్యాటీ లివర్, ఇవన్నిటికీ రీజన్స్ మనకి గట్. ఇప్పుడు సెకండ్ బ్రెయిన్ ఎలాగా మనకి కంట్రోల్ చేస్తుందో గట్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. వినే ఉంటారు ఇప్పుడు రీసెంట్గా అందరూ చెప్తున్నారు కదా. సో పీసీఓడిలో 2 పోతాయి, గట్ హెల్త్ బాగోదు ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోతుంది. సో మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. గట్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? లైఫ్ స్టైల్ చేంజ్. మళ్ళీ ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. నైట్ టైము 10 to 6 పడుకోవాలి, స్లీప్ ప్యాటర్ను. ఆ టైంలో పడుకోకుండా అందరూ 1, 2 పడుకొని నెక్స్ట్ డే 8కి లేస్తుంటారు, నేను 8 hours పడుకున్నాను. అలా కుదరదు. 10కి పడుకొని 6కి లేవాలి. నేను ఇందాక చెప్పాను కదా సర్కాడియన్ రిథమ్, అది ఫాలో అయితేనే హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా మనకి మంచి బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది, చెడు వాటి మీద డామినేట్ చేస్తుంది, లేకపోతే చెడుది డామినేట్ చేస్తుంది. సో అది చూసుకోవాలి. మంచి ఎక్సర్సైజ్ రోజు చేసుకోవాలి. తర్వాత డైట్ మాత్రం మేజర్ రోల్. మంచి ప్రోటీన్ బాగా ఇవ్వాలి, మంచి ఫైబర్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవ్వాలి, కార్బోహైడ్రేట్ ఎంత తక్కువ, ఫ్యాట్ కూడా ఎంత తక్కువ, హెల్దీ ఫ్యాట్స్ ఇవ్వాలి. అంటే నట్స్, మనకి ఫిష్, అలాంటి హెల్దీ ఫ్యాట్స్. మళ్ళీ అన్హెల్దీ ఉన్న మటన్ అలాంటివి ఇవ్వకూడదు, ఈ డాల్డా లాంటివి అవి ఇస్తే అవన్నీ మళ్ళీ అన్హెల్దీ. సో అవి లేకుండా చూసుకోవాలి. తర్వాత ప్రోటీన్, మంచి ప్రోటీన్, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, ఫిష్, ఎగ్, చికెన్. అంటే చికెన్ కూడా బ్రెస్ట్ వితౌట్ ఫ్యాట్ కాకుండా ప్రోటీన్, లీన్ మీట్ అలా తీసుకుంటే మనకి మంచి ప్రోటీన్ వస్తుంది. హై ఫైబర్ తీసుకోవాలి, లెస్ కార్బోహైడ్రేట్, లెస్ ఫ్యాట్. దాంతోపాటు మంచి ప్రోబయోటిక్స్ ఇవ్వాలి. అంటే పెరుగు, మనకి ఇప్పుడు గంజి కూడా అందరూ చెప్తున్నారు కదా, ఫెర్మెంటెడ్ రైస్, అలాంటి వాటిలో మనకి ప్రోబయోటిక్స్ ఉంటాయి. అవి యోగర్ట్, మనకి జపాన్ వాటిలో అయితే ఇంకా కిమ్చి అలాంటివి కూడా దొరుకుతాయి. అవి వాళ్ళు కూడా ఇదే మెయిన్ బేసిక్. ఇంకా మనకు కావాలనుకోండి సప్లిమెంటేషన్ కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ దొరుకుతాయి, అవి ప్రోబయోటిక్స్ ఉన్నవి ఉంటాయి. కానీ సప్లిమెంటేషన్ డైట్ తర్వాతే, డైట్ లేకుండా నేను చేస్తా అంటే కుదరదు. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ డైట్ చేశారనుకోండి, మీరు ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. ఓన్లీ డైట్ చేయకుండా నువ్వు 1 hour వాకింగ్ చేసినా, జిమ్లో ఏం చేసినా అక్కడ ఏం రిజల్ట్ మనకి కొంతమంది మ్యామ్ స్లిమ్ గానే ఉంటారు కానీ వాళ్ళకి ఇది పీసీఓడి ఉంది అని చెప్తుంటారు. అంటే వాళ్ళలో లావ్ అవ్వరా లేకపోతే అవ్వకముందే ఉందా, అది ఏంటన్నట్టు? ఇది గట్ హెల్త్ అన్నాను కదా, వాళ్ళకి గట్ హెల్త్ బాగోదు, అందుకే ఏది తినరు, అబ్జార్బ్ కాదు, మజిల్ ఉండదండి. పీసీఓడి అనేది ఫిట్గా ఉండాలి పీసీఓడిలో, అప్పుడే అది కంట్రోల్ ఉంటుంది. నువ్వు స్లిమ్గా ఉండడం కాదు, నీ మజిల్ మాస్ బాగుండాలి. ఇప్పుడు స్లిమ్గా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ ఉండదు, మజిల్ ఉండదు. ఒబీస్ వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, మజిల్ ఉండదు. సో మెయిన్ కారణం మజిల్ లేకపోవడం. సో స్లిమ్గా ఉండడం కాదు, ఫిట్గా ఒక స్పోర్ట్ పర్సన్ ఎలా ఉంటారు అలాగా మజిల్ ఉండాలి, ఫ్యాట్ ఉండకూడదు. అప్పుడు పీసీఓడి కంట్రోల్ ఉంటుంది. మనకి ఎప్పుడు పీసీఓడి పోవడం అనేది జరగదు, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీరు బాగా కంట్రోల్ చేసుకున్నంత సేపు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి.
మీరు ఎప్పుడైనా ఏదైనా ఆ నెల కొంచెం స్ట్రెస్ ఎక్కువయ్యి కొంచెం ఫుడ్ ఏదైనా ఎక్కువ తినేసి అలా చేస్తే మళ్ళీ పీరియడ్ డిలే అయిపోతుంది. అదే మీకు ఇండికేషన్. మీరు టెస్టులు చేయక్కర్లేదు, అన్ని స్కానింగ్లు హార్మోన్స్ చేయక్కర్లే. డిలే అయిందంటే ఈ మంత్ మళ్ళీ వచ్చింది, మనం మార్చుకోవాలి, సంథింగ్ ఎక్కడో చేంజ్ అయ్యింది, గట్టు దగ్గర చేంజ్ అయ్యింది, లేదా నా మెటబాలిజము నేను చేసే డైట్లోనో లేకపోతే యాక్టివిటీలోనో చేంజ్ ఉందో చూసుకొని ఎవరికి వాళ్ళే కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కరెక్ట్ వస్తుంది. ఈ ఓవేరియన్ సిస్ట్లలో కూడా రకాలు ఉంటాయా మ్యామ్? ఓవేరియన్ ఇప్పుడు ఇవి పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, చిన్నవి లెస్ దెన్ 1 సెంటీమీటర్. అలా కాకుండా మనకు 3, 4, 5 సెంటీమీటర్స్ సిస్ట్లు ఉంటాయి. ఫిజియలాజికల్ సిస్ట్స్ ఉంటాయి, పెథలాజికల్ అంటే క్యాన్సర్ రకాలు, కొన్ని బినైన్ సిస్ట్స్ ఉంటాయి. ఒక 13 టైప్స్ ఉన్నాయండి. డెర్మాయిడ్ సిస్ట్లని, ఎపిథీలియల్ సిస్ట్లని, అవన్నీ ఇంకా అబ్నార్మల్. అవి పీసీఓడి కాదు, అవి హార్మోన్స్ కి సంబంధించి. చాక్లెట్ సిస్ట్ అని కూడా చాక్లెట్ సిస్ట్ అది ఎండోమెట్రియోసిస్, దట్ ఈస్ డిఫరెంట్ అగైన్. పీసీఓడి డిఫరెంట్, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది డిఫరెంట్. అది ఇంకా అది కారణం, అది బాడీ టెండెన్సీ ఉంటుంది, అది అతుక్కుపోయి ఇలాగ ఫ్రీగా ఉండదు లోపల. ఆ చాక్లెట్ మెటీరియల్ ఉంటుంది మనకి, డార్క్ చాక్లెట్ ఎలా ఉంటుందో అవి పంక్చర్ చేస్తే అలా ఉండి మొత్తం అతుక్కుపోయి ఉంటాయి యూట్రస్, ఓవరీస్, ట్యూబ్స్. అందుకే మెయిన్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది ఎండోమెట్రియోసిస్లో. బట్ దట్ ఈస్ డిఫరెంట్, పీసీఓడి ఈస్ డిఫరెంట్. కానీ అన్నిటికీ లైఫ్ స్టైల్ అయితే మెయిన్. కొంతమంది అంటుంటారు మ్యామ్, అంటే ఇప్పుడు పిల్లలలో పీసీఓడి ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత అది తగ్గిపోతుంది అని మాట్లాడుతూ ఉంటారు. సో అది చాలా అపోహండి. మ్యారేజ్కి పీసీఓడికి సంబంధం లేదు, నీ లైఫ్ స్టైల్కి పీసీఓడికే సంబంధం. చాలా మంది మ్యారేజ్ అయ్యాక మా దగ్గరికి వస్తారు, పీసీఓడి అంతకు ముందు ఉండదు, ఇప్పుడు డిలే అయిపోయిందని వస్తారు. మేము ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏదో డిలే అయిందని చూస్తాం, ప్రెగ్నెన్సీ కూడా ఉండదు, అక్కడ చూస్తే పీసీఓడి ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత కొంచెం స్ట్రెస్ అండ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ స్వీట్స్ అవి తినేయడము, నిద్ర లేకపోవడము, యాక్టివిటీ లేకపోవడం వల్ల పీసీఓడి బయటపడుతుంది. ఓకే. సో పీసీఓడి అనేది మ్యారేజ్కి అసలు సంబంధం లేదు. ఎవరైతే రెగ్యులర్గా లైఫ్ స్టైల్ ఈవెన్ మ్యారేజ్ అప్పుడు, ఆ ఫంక్షన్స్ అప్పుడు కూడా చేస్తే అదేం రాదు. అసలు పీసీఓడి అయితే మ్యారేజ్ తర్వాత తగ్గిపోవడం అనేది అసలు జరగదు. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే అప్పుడు కంట్రోల్ ఉంటుంది. సో మ్యారేజ్ అయ్యాక ఏంటంటే కొంతమంది పిల్లల కోసం దానికోసం ఎక్కువ ట్రై చేస్తారు కదా, కొంచెం కాన్షియస్గా ఉంటారు. ఎందుకంటే వెయిట్ తగ్గితే కానీ పీసీఓడి కంట్రోల్ చేసుకుంటే కానీ పిల్లలు పుట్టరు. అప్పటి వరకు ఇది తెలియదు కదా, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. ఓన్లీ ఇంకా లైఫ్ స్టైల్ అనేది మాడిఫై చేసుకోరు. కానీ మ్యారేజ్ అయ్యాక కొంచెం అవగాహన వస్తుంది, పిల్లలు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు చేంజ్ చేసుకోవడం వల్ల పీసీఓడి ఏమైనా కంట్రోల్ ఉంటుంది. కానీ మ్యారేజ్ వల్ల డైరెక్ట్గా ఏం పీసీఓడి కంట్రోల్ కాదు. అది ఇంకోటి కూడా అంటుంటారు అంటే హెర్బల్ మెడిసిన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అవి ఇవి చూపిస్తూ ఉంటారు. ఏది ఇప్పుడు మనకు హోమ్ రెమెడీస్ చాలా చూపిస్తూ ఉంటారు, కానీ కొన్ని ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో కొన్ని ఉపయోగపడతాయి. వీటితో పాటు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు జింజర్ టీ, మార్నింగ్ లేవగానే గ్రీన్ టీ తాగొచ్చు, జింజర్ టీ తాగొచ్చు, ఇప్పుడు దాల్చిన చెక్క, పసుపు వేసిన టీ తాగొచ్చు, మెంతులు, ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేస్తాయి. కానీ నువ్వు అన్నీ తినేసి చాక్లెట్స్, బిస్కెట్లు, మొత్తం జంక్ తినేసి ఇవి చేస్తే అవి ఉపయోగపడవండి. మనం లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి ఇవి చేస్తే అవి కొంచెం మీకు యాడ్ ఆన్ అవుతాయి ఆ రెసిస్టెన్స్ తగ్గడానికి. అంతేగాని అది ఒక్కటే చేస్తానంటే కుదరదు. ఏదైనా లైఫ్ స్టైల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్ వాటితో పాటు మీరు ఇవి కరెక్ట్గా చేసుకుంటే యూజ్ అవుతుంది దానికి కొంచెం. కాబట్టి అది చూసుకొని, అది కూడా ఏవి కరెక్టా కాదో చూసుకోవాలి. అన్నీ మనం ఫాలో అయిపోకూడదు. సైంటిఫిక్గా ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని ఫాలో అవ్వాలి. ప్రొఫెషనల్ వాళ్ళ అడ్వైస్ తీసుకొని డాక్టర్స్ని కలిసి చేసుకుంటే మనకి ఏముండదు, అన్ని కంట్రోల్ ఉంటాయి. గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్లో అంటే ఓవేరియన్ సిస్ట్ కానీ, లేకపోతే గర్భాశయంలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఎండోమెట్రియాసిస్ కానీ, అడినోమయోసిస్ కానీ, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఒక ప్రాబ్లం వస్తే ఇంకో ప్రాబ్లం వస్తుందంటారు, ఇది ఎంతవరకు నిజం? వీటన్నిటికీ ఒక కారణం అయితే ఈస్ట్రోజన్స్ అండి, హైపర్ ఈస్ట్రోజన్ కండిషన్స్ అంటాం. అంటే ఫైబ్రాయిడ్స్, మీరు అన్నది అడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్ అనమాట. ఇవన్నీ యూట్రస్లో చేంజెస్, గడ్డలు అనమాట. సో దానికి కారణం కూడా ఈస్ట్రోజన్. ఎండోమెట్రియోసిస్ కూడా ఒక రకంగా హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్ అనమాట. తర్వాత ఈ ఓవేరియన్ సిస్ట్లు అనేవి కారణాలు ఏమి ఉండవు, బాడీ తత్వాన్ని, జెనెటికల్ ఫ్యామిలీ హిస్టరీని బట్టి వస్తాయి. కానీ అన్నిటికీ ఏంటంటే ఒక ఈస్ట్రోజెనిక్ కండిషన్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్, అంతేగాని ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్, కానీ డైరెక్ట్ ఏం ఉండవు అనమాట. కానీ ఒకసారి పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ వల్ల కాబట్టి ఒక్కొక్కసారి మ్యాలిగ్నెన్సీస్ కూడా, ఎండోమెట్రియల్ క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. ఎందుకంటే దానికి కారణం ఒక్కటే ఈస్ట్రోజన్.
హైపర్ ఈస్ట్రోజెనిక్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఏవో ఒకటి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఓకే, దాన్ని కంట్రోలబుల్ కానీ క్యూర్ లేదు అన్నారు కదా. కానీ మెనోపాజ్ వచ్చిన తర్వాత ఓవరీస్ ఫంక్షన్ అనేది మెల్లిగా తగ్గిపోతుంది కదా. అంటే దాంతో పాటు పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ప్రాబ్లం కూడా మెల్లిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందా? పీసీఓఎస్ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు 35-40 ఇయర్స్కి మెనోపాజ్ అనేది మనకి తెలుసు, పెరి మెనోపాజల్ ఏజ్ అంటాం. ఆ టైంలో ఆల్రెడీ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అని ఒకటి ఉంటుంది మనకి బ్రెయిన్లో. ఇది హెచ్పిఓ యాక్సిస్ మీద ఇది పనిచేస్తుంది. అంటే హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. హైపోథాలమస్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయితే ఎఫ్ఎస్హెచ్ లాంటివి, కొన్ని హైపోథాలమిక్ రిలీజింగ్ హార్మోన్స్, అవి పిట్యూటరీ మీద పనిచేస్తే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ లాంటివి వస్తాయి. అవి ఓవరీ మీద పనిచేస్తే ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ లాంటివి వస్తాయి. అవి యూట్రస్ మీద పనిచేస్తే పీరియడ్ వస్తుంది. దీన్ని హెచ్పిఓ యాక్సిస్ అంటాం. ఇది ఈ మెనోపాజ్ టైంలో పనిచేయదన్నమాట, ఉండదు. సో దానివల్ల ఏంటంటే పీరియడ్ స్లోగా 2 నెలలకి 3 నెలలకి వచ్చి కొంచెం బ్లీడింగ్ అయ్యి ఇంకా ఆగిపోతుంది. ఇంకా 1 ఇయర్ తర్వాత ఆగిపోయింది, 1 ఇయర్ ఇంకా పీరియడ్ రావట్లేదంటే దాన్ని డిక్లేర్ చేస్తాం, ఇంకా మెనోపాజ్ వచ్చేసింది, ఇంకా ఈమె మెనోపాజ్ వచ్చేసింది, ఇంకా పీరియడ్స్ రావు. ఆ టైంలో ఇంకా ఓవేరియన్ ఫంక్షనే ఉండదు కాబట్టి ఇంకా పీసీఓఎస్ దేం ఉండదు, మనకి హార్మోన్సే ఉండవు కాబట్టి పీసీఓఎస్ తాలూకు లక్షణాలు ఉండవు. మనకి పీసీఓఎస్లో కూడా మీకు ఇందాక చెప్పిన డిలేడ్ పీరియడ్స్ వచ్చి ఇలాగే పీరియడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది, అది పీసీఓఎస్. కానీ మెనోపాజ్లో కూడా అలాగే ఉంటాయి సిమ్టమ్స్. 2-3 నెలలకు వచ్చి పీరియడ్ వస్తుంది కానీ తక్కువ అవుతుంది. కానీ అప్పుడు మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే హార్మోన్స్ టెస్ట్ చేస్తాం. ఈ ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ అనేది మెనోపాజ్లో మోర్ దాన్ 25 ఉంటుంది. 25 ఉంది అంటే ఇది మెనోపాజ్. పీసీఓఎస్లో 25 ఉండదు, తక్కువ ఉంటుంది అనమాట. ఓకే. సో దాన్ని బట్టి మనం ఇది పీసీఓఎస్ఆ లేకపోతే ఒక్కొక్కసారి మెనోపాజ్ 40 కూడా 35 కూడా వస్తుంది, ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాము. సో ప్రీమెచ్యూర్ మెనోపాజా లేకపోతే ఇది పీసీఓడియా అనేది మనం టెస్టులు చేసి డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట. ఓకే. పీసీఓఎస్లోనే మీకు ఆండ్రోజన్స్ ఎక్కువ ఉంటాయి, మెనోపాజ్లో మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండవు, ఈస్ట్రోజన్స్ తగ్గిపోతాయి. పీసీఓఎస్ ఏమో ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉంటాయి, మెనోపాజ్లో ఏమో ఈస్ట్రోజన్స్ ఉండవు. అంత డిఫరెన్స్ ఉందన్నమాట అన్నిటికీ, రెండిటికి. సిమ్టమ్స్ ఒకేలా ఉన్నా మనకి టెస్టులు చేస్తే తెలిసిపోతుంది. మెనోపాజ్ అనేది న్యాచురల్ ఫినామినా, ఎలాగూ ఎవ్రీ ఉమెన్ ఆ మెనోపాజ్ అనేది అటైన్ అవ్వాల్సిందే, పీరియడ్స్ ఆగిపోవాల్సిందే. కాబట్టి ఆ మెనోపాజ్లో ఏంటంటే ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఈ పీసీఓఎస్ ఉన్నాయనుకోండి, ఎండోమెటీరియల్ థిక్నెస్ కొంచెం లోపల పొర మందం అవ్వడం వింటూ ఉంటారు, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఎడినోమయోసిస్ అనేవి వస్తూ ఉంటాయి. సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే ఈస్ట్రోజన్ అనేది అన్ని ఇయర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల ఇలాంటివన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎంత దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఈ యూట్రస్ ప్రాబ్లమ్స్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఇండైరెక్ట్గా. సో లైఫ్ స్టైల్ చేంజ్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు ఆ ఏజ్లో కొంచెం లిపిడ్స్, కొలెస్ట్రాల్ అవి కూడా ఎక్కువ ఉంటాయి, డయాబెటీస్ హిస్టరీ ఉంటుంది. వీటన్నిటి వల్ల నేను ఇందాక అన్నట్టు రిస్క్ ఎక్కువ, హార్ట్ అటాక్స్ రావడానికైనా, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికైనా, లివర్ ఎఫెక్ట్, ఫ్యాటీ లివర్ రావడానికైనా ఇవన్నీ రిస్క్ ఎక్కువైపోతుంది. కాబట్టి పీసీఓడిని మాత్రం మనం కంట్రోల్ చేసుకుంటే వీటన్నిటి రిస్క్ మనం తగ్గించవచ్చు, మన చేతుల్లో ఉన్నది కదా, అది మనం వదులుకోకూడదు అనమాట అవకాశాన్ని. కరెక్ట్ మ్యామ్, చాలా బాగా చెప్పారు. సో పిల్లలు వింటున్నారు కదా, ఇక నుంచి ఏది పడితే అది ఫాస్ట్ ఫుడ్ నోటికి రుచిగా ఉందని మీరు తిన్నారా? డాక్టర్ గారు చెప్పినట్టుగా అనేక రకాల హార్మోన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని మళ్ళీ కంప్లీట్గా క్యూర్ కూడా చేయలేము. సో మంచి లైఫ్ స్టైల్ అలవర్చుకోవడము, అట్లాగే రాత్రి 10 o'clock పడుకొని మార్నింగ్ 6 o'clock లేవడము, ఒక కరెక్ట్ వేలో లైఫ్ని డిసిప్లిన్డ్గా కనుక మలుచుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హాయిగా హ్యాపీగా బతికేయచ్చు అని చెప్తున్నారు. సో హోప్ ఇట్స్ వెరీ బెనిఫిషియల్ టు యూ అండ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.